జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి వేధింపుల కేసులో రోజుకో బండారం బయటపడుతోంది. బాధితురాలితో మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండాలంటూ శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక మహిళపై లైంగిక వేధింపుల కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో ఆడియో బయటకొచ్చింది. బాధితురాలితో మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. బాధితురాలికి వార్నింగ్ ఇస్తున్నట్లుగా అందులో ఉంది. ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఒక విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంది అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో, లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. ఏమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వేం పిక్కోపో, ఏం చేసుకోపన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. 3 ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లాలో పనిచేశాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ సమయంలో తన భర్త వేధిస్తున్నాడు అంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లింది మహిళ. బాధితురాలిపై కన్నేసిన ఇన్స్పెక్టర్ న్యాయం చేస్తారంటూ మాట కలిపాడు. మాయ మాటలతో దగ్గరయ్యాడు. తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 ఏళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. బాధితురాలితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్ కు పాల్పడ్డాడు సీఐ శ్రీనివాస్ రెడ్డి. ఆమె నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కాకి కీచకుడి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలతో సాక్షాత్తు డీజీపీని కలిసి మొరపెట్టుకుంది. సీఐకు తాను పంపిన డబ్బులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను వారికి చూపించింది. పోలీస్ శాఖ అంతర్గత విచారణలో ఆమె ఆరోపణలు నిజమని తేలడంతో తక్షణమే వీఆర్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు ఇచ్చారు. 2 ఏళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో గర్భం దాల్చారని, నగర శివార్లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ కూడా చేయించాడు అని డీజీపీకి ఫిర్యాదు చేశారు బాధితురాలు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్నాడు అని తెలిపింది. అంతేకాదు 25 లక్షలు పెట్టి పోస్టు తెచ్చుకున్నాడు అని ఆరోపించింది. నీవు నన్నేం చెయ్యలేవు, ఏం చేసుకుంటావో చేసుకో, పోలీస్ డిపార్ట్మెంట్ తనకు అండగా ఉందని చెప్పాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలి అంటూ వేడుకుంటోంది బాధితురాలు.